స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. దేవునిలో నిలబడడానికి ఎప్పుడు మనం ఆటంకంగా ఉండకూడదు అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే ప్రియులారా, వాక్యం ఇట్లా స్పష్టం చేస్తూ ఉంది. నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఎవరినైనను పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాని మెడకు తిరుగటి రాయి కట్టి అగాధ సముద్రంలో పడద్రోయుట వానికి మేలు. ఆటంకములతో కూడిన ప్రపంచమా అనర్థము, ఆటంకములు తప్పవు కానీ అందుకు కారకుడైన వానికి అనర్థము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ప్రపంచంలో అనేకమైన ఆటంకాలు ఉంటాయి కానీ ఆటంకానికి కారకులైన వారికి అనర్థము తప్పదు అని బైబిల్ చెప్తా ఉంది. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవరినైనాను పాపమునకు ప్రేరేపించుట కంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో నడుస్తున్న వారిని పాపంలో నడిపించటానికి ప్రేరేపించుట కంటే అటివాడు మెడకు తిరగటి రాయి కట్టి అగాధ సముద్రములో పడవేయుట వాడికి మేలు. అంటే చూడండి, ఒక రాయి గట్టి బావిలేస్తే చాలాసార్లు అంటుంటారు బావిలో రాయేసినట్టే అంటారు. అంటే రాయి బావిలో పడితే బయటికి రాదండి. ఒక మనిషి తేలకుండా బయటికి కూడా రాకుండా ఏం చేయాలంట, ఆ మనిషి మెడకు తిరగటి రాయి కట్టి ఆ మనిషిని సముద్రంలో పడవేయటం మేలంట. దేనికంటే దేవుణ్ణి విశ్వసించిన వారిని ఎవరినైనా సరే పాపంలోకి నడిపించటం చాలా అనర్థమని బైబిల్ మనని హెచ్చరిస్తూ ఉంది. ఎందుకు ఈ వచనాన్ని మనము ధ్యానిస్తున్నామంటే ప్రియులారా, ఒకరోజు ఒక తల్లి, ఒక అమ్మ ఒక ప్రేయర్ ఇంటెన్షన్ చెప్తా ఉంది. ఆ ప్రేయర్ ఇంటెన్షన్ ఏంటంటే, అక్క నా బాబు అబ్రాడ్లో ఉన్నాడు, మంచి జాబ్ చేస్తున్నాడు. నేనన్నా అయితే ఏంటి అక్క మరి ప్రాబ్లం ఏంటి అంటే, ఆ జీతం నాకు పంపించట్లేదు అక్క, ఒక ఆమెకు పంపిస్తున్నాడు, ఆమెకి భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, పెద్ద వయసు పిల్లలు ఉన్నారు, ఆమెకు పంపిస్తున్నాడు అంటే ఎందుకు అని నేను అడిగా. అప్పుడు ఆమె అంటుంది, ఆ తల్లి ఎక్కి ఏడుస్తూ చెప్తుంది, నా కొడుకు చదువుతూ ఉంటున్నప్పుడు, పీజీ చేస్తూ ఉంటున్నప్పుడు ఒక హాస్టల్లో ఉన్నాడు. ఆ హాస్టల్లో ఈమె అక్కడ అన్నీ క్లీన్ చేస్తూ ఊడుస్తూ తుడుస్తున్న ఒక అమ్మాయి వాడిని ఏం చేసి పడేసిందో తెలియదు. అమ్మ నాన్న ఎవ్వరంటే కూడా వాడికి గిట్టదు, ₹1 కూడా మాకు ఇవ్వడు, నేను ఆమెకే పంపిస్తా అని చెప్పి ఆమెకే అన్ని పంపిస్తున్నాడు, వాడిని పెళ్ళి కూడా చేసుకోవద్దని చెప్పింది. ఆమెకు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, ఆమె వయసు చాలా పెద్దదక్క, ఒక తల్లి వయసు అని చెప్పి ఆ తల్లి చెప్పి ఏడుస్తూ ఉంది. ప్రియులారా, ఒక తల్లి వయసున్న ఆమె కొడుకు వయసున్నవన్నీ పాపంలోకి నడిపిస్తుంది. ఇది ఒక సంఘటన కాదు, ఇది మనకు తెలిసిన సర్కిల్లో లేకపోతే బయట వార్తల్లో న్యూస్ల్లో ఎన్నో రకరకాల సంఘటనలు మనం చూస్తున్నాం. అయితే చాలాసార్లు వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకేంటి, నన్నెవరు ఆపుతారు అని అనుకుంటారు. కానీ అట్టి వారికి అనర్థము తప్పదు అని బైబిల్ చెప్తా ఉంది. కట్టబడ్డ ఒక కుటుంబాన్ని కూల్చటమా, దేవునిలో నడుస్తున్న వారిని పెడద్రోవిన పట్టియటమా, ఇది ప్రియులారా దేవుడికి ఇష్టమైన కార్యం కాదు. అటివారికి అనర్థం తప్పదు అని బైబిల్ చెప్తా ఉంది. ఒక సైతాను వలలాగా ఒక స్త్రీ మారి ఒక యవ్వనస్తుని పాపంలోకి నడిపించడానికి ప్రయత్నించిన ఒక సంఘటనను మనం బైబిల్లోంచి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము 7-10 వచనాలు మనం చూసినట్లయితే, యోసేపు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. యోసేపు దేవుని దర్శనం కలిగి, దేవుని పిలుపు కలిగి, అన్నల చేత అమ్మబడి ఐగుప్తుకు చేర్చబడ్డాడు. ఇష్మాయేలీలు తీసుకొని వచ్చి అమ్మేసినప్పుడు పోతీఫర్ అనే ఒక వ్యక్తి ఈ యోసేపును కొనుక్కున్నాడు. యవనస్తుడు, చక్కగా అందం ఉన్నవాడు, చూడ్డానికి రూపం కలిగినవాడు, నమ్మకస్తుడు, మంచివాడు. పోతీఫర్ యోసేపును
కొని బానిసలాగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. పిల్లరా, మనం ఏం చూస్తున్నామంటే ఒకవైపు బానిసలాగా అమ్మబడి యోసేపు పని చేస్తున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని పిలుపు కలిగినవాడు. గమనించాలండి ఈ వాక్యం. దేవుని పిలుపు కలిగినవాడు, దేవుని అభిషేకం కలిగినవాడు, దేవుని చేత పిలువబడినవాడు. ఈరోజు ఎవరెవరైతే దేవునిలో నిలబడ్డారో, దేవుని అభిషేకం కలిగి ఉన్నారో, దేవునిలో నడవాలనుకుంటున్నారో, పిల్లరా, అట్టివాన్ని పట్టడానికి సైతాన్ ఒక వల వేస్తాడు. ఎప్పుడైతే దర్శనం కలిగి ఉన్న ఈ మామూలు ఒక దర్శనం కాదండి, భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు నశించిపోకుండా ఆ దేశానికి ఉన్నతమైన స్థానంలో నిలపాలని యోసేపు పట్ల దేవుని ప్రణాళిక. అయితే అటువంటి ప్రణాళిక కలిగిన వాడిని పడేయడానికి ఒక సైతాను వలలాగా ఈ పోతీఫర్ భార్య మారింది. ఈ పోతీఫర్ ఎవరు అనంటే ఫరో ఒక ఉద్యోగస్తుడు. అంటే ఆ రోజు ఐగుప్తు దేశం అంటే సూపర్ పవర్ అండి. అక్కడ రాజు ఒక్క ఉద్యోగస్తుడు ఈ పోతీఫర్. రెండవదిగా ఆయన రాజ సంరక్షక సేనాధిపతి. అంటే రాజును సంరక్షించే వాళ్ళందరికీ పైన ఉన్నతమైన ఒక స్థానంలో ఉన్నవాడు. పిల్లరా, ధనవంతుడు, పేరున్నవాడు, స్టేటస్ ఉన్నవాడు. ఇటువంటి ఒక వ్యక్తి భార్య పోతీఫర్. అంటే ఆమెకి ఏం తక్కువ ఉందండి? స్టేటస్ ఉంది, డబ్బు ఉంది, అంటే ఏది తక్కువ లేదు ఆమెకి. అటువంటి ఒక మంచి స్థానములో ఆమె ఉంది. కానీ పిల్లరా, మనం ఏం చూస్తున్నాము అంటే ఇంకొక వైపు యోసేపు ఎవరంటే, అంటే లోకం దృష్టిలో మనం చూసినట్లయితే ఒక హెబ్రీ బానిస, ఒక పనివాడు. అయితే వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆయన రూపం కలిగిన వాడు, చక్కగా చూడ్డానికి రూపం కలిగిన వాడు కనుక తనతో పాపం చేయమని ఆమె ఆయనని పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం పలుకుతోంది. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, యోసేపు చక్కని మూర్తి గలవాడు, అందగాడు, యజమానుని భార్య అతని మీద కన్ను వేసెను, తనతో శయనింపరమ్మని కోరెను. ఆమె స్టేటస్ ఏంటి, అతని స్టేటస్ ఏంటండి? ఆయన ఒక బానిస, కానీ అతని మీద కన్ను వేసెను అని మనం చూస్తున్నాం. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే ప్రిలరా, ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. అంటే నేత్రమందరి వ్యామోహమే ఈ లోకంని పరిపాలిస్తుంది అని మనం వాక్యంలో చూస్తున్నాం. ఏంటండి? మొట్టమొదటిగా నేత్ర వ్యామోహం, నేత్రాశ, శరీరం ఆశ, జీవపు డంబము. ఈ మూడే లోకంలో ఉన్నవి అని బైబిల్ స్పష్టం చేస్తూ ఉంది. ఆ రోజు అవ్వ పడిపోవడానికి గల కారణం ఏంటంటే, ఏవమ్మ ఒక మంచి పండు సైతాన్ చూపించినప్పుడు ఇది చూడడానికి చక్కగా ఉంది అన్నదామ. అంటే కళ్ళతో చూసినప్పుడు ప్రిలరా, ఆ కన్నులు పాపంలోకి నడిపిస్తున్నాయి. ఈరోజు లోకమంతా కూడా రంగురంగులుగా ఉందండి. అందుకే కీర్తనకారుడు ఏం ప్రార్థిస్తున్నాడంటే, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనం మనం చదివినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అని దావీదు ప్రార్థిస్తున్నాడండి. ప్రియబిడ్డ, నీ కనులతో నువ్వేమేం చూస్తావో చూసేవన్నీ కూడా నేను చూస్తే తప్పేంటండి, చేస్తే తప్పు కానీ అంటుంటారు కొంతమంది. నువ్వేం చూస్తావో అది చెయ్యడానికే నిన్ను నీ శరీరం నడిపిస్తూ ఉంటుంది. దావీదు తన మేడెక్కి ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూసి అక్కడ ఆగిపోలేదండి, పాపం చేయడానికి ఆమెను పిలిపించాడు. ప్రియబిడ్డ, ఈ స్త్రీ పోతీఫర్ భార్య చేస్తున్నది ఏమిటి అంటే కన్ను వేస్తుంది ఆయన మీద. అలాగే మనం బైబిల్లో మనం చూస్తే పిల్లరా, యోబు అంటున్నాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను, పరాయి స్త్రీని పాపపు దృష్టితో నేను చూడను అని యోబు గ్రంథము 31వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చూస్తున్నామండి. యోబు నిబంధన చేసుకుంటున్నాడు తన కళ్ళతో. దావీదు తన కళ్ళతో పాపాన్ని చూసి పడిపోయాడు ప్రియులరా. మనం చూసినట్లయితే సంసోను ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ స్త్రీలను చూస్తున్నాడు. సంసోను ఒక ఫిలిస్తీ స్త్రీని చూసెను, ఆమెను పెళ్లి చేసుకోవాలన్నాడు. గాజాకి వెళ్ళాడు, ఒక స్త్రీని చూశాడు. సరోక్ లోయకి వెళ్ళాడు, అక్కడ ఒక స్త్రీని చూశాడు.
అంటే చూసి పాపంలోకి నడిపించబడ్డాడు. ఈరోజు ప్రియ బిడ్డ, నీ కళ్ళు దేనిని చూస్తున్నాయి? పాపంని చూస్తున్నట్లయితే ఆ పాపం చేయాలని నీ శరీరము నడిపిస్తుంది. అంటే నేత్రాశలో ఆరంభమైనది ఇది. నీ శరీరాశతో జీవపు డంబంలో భయంకరమైన పాపంలోకి అది మనల్ని లాగివేస్తుంది. దొంగ ఊబిలాగా లోతులోకి పాపంలోకి మనిషిని తీసుకొని వెళ్తుంది అని వాక్యం తెలియజేస్తుంది. అందుకే వాక్యం అంటుంది, నిర్గమాకాండము 20వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, పరుల సొమ్ము ఆశించొద్దు అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దేవుని ఆజ్ఞ. ఈమెం చేస్తుందంటే, తన భర్త ఉన్నప్పుడు పరుల సొమ్ము అంటే పరుల భార్యను నువ్వు ఆశించొద్దు, పరుల భర్తను నువ్వు ఆశించొద్దు, పరులది వేరే వాళ్ళకి ఇచ్చింది ఏది కూడా నువ్వు ఆశపడొద్దు అని వాక్యం చెప్తున్నప్పుడు ప్రియులారా, ఈ పోతిఫర్ భార్య ఏం చేస్తుందంటే యోసేపు పైన కన్ను వేసింది అని మనం చూస్తున్నాం. ప్రియుడా, అక్కడితో ఆగలేదు. ఎందుకంటే కన్నుతో ఆరంభమైంది, కన్నుతో ఆగదు. అందుకే మీ నేత్రాలు తేటగా ఉండాలి, మీ దేహమునకు దీపిక మీ కన్నే అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కళ్ళు పవిత్రంగా ఉన్నప్పుడు మన హృదయం కూడా పవిత్రంగా ఉంటుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడనే ఆగిపోలేదు ఈమె. ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, అయినను ప్రతి దినము ఆమె యోసేపును అట్లే అర్థించుచుండెను. ఏమని అర్థిస్తుందంటే, నాతో పాపం చేయమని ఆమె అర్థిస్తుంది. అతడు ఆమె కోరికను నిరాకరించుచుండెను. చివరకు యోసేపు ఒంటరిగా ఉన్న ఆమె కడకు పోవుట కూడా మానివేసెను. ఇది ఒక్క రోజు కాదండి, ప్రతి దినం ఏం చేస్తుందంటే అతన్ని అర్థిస్తుంది, తప్పు చేయమని అర్థిస్తుందండి. ప్రియబిడ్డ, ఈమెలో ఉన్న లక్షణాలు ఏంటి అని ఈరోజు ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వయస్సు పెద్ద కావచ్చు, చిన్న కావచ్చు, ఏని తారతమ్యాలు లేవండి. సైతాను దేవుని బిడ్డల్ని పడేయడానికి ఎవరినొకరిని వలలాగా వేసి వాడు పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ స్త్రీలోని లక్షణాలు ఏంటి అని మనం చూస్తే, మొట్టమొదటిగా పాపంలోకి ఆకర్షించే స్త్రీలాగా మనం చూస్తున్నాం. పాపంలోకి యోసేపుని ఆమె ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఎవరు లేరు కదా, నా భర్త లేడు కదా, ఎవరు లేరు కదా అని ఆమె తన స్థానాన్ని మర్చిపోయి, తనకున్నదంతా మర్చిపోయి పాపం చెయ్యాలని ఆమె తపన పడుతుంది. ఇటువంటి ఒక లక్షణం ద్వారా యోసేపును ఆమె ఆకర్షిస్తూ ఉంది. ప్రియబిడ్డ, జాగ్రత్త, ఇది నీ అభిషేకాన్ని దొంగిలిస్తుంది, ఇది నీ పిలుపుని దొంగిలిస్తుంది, ఇది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. మెల్లిమెల్లిగా అంటే ఉద్యోగం చేసే చోట, నువ్వు పని చేసే చోట, చదివే చోట, ఎక్కడ నువ్వు ఉన్నా సరే చూడండి, చాలాసార్లు మనం బయట రోడ్డు పైన చూస్తుంటాం, వాళ్ళు చక్కగా రెడీ అయ్యి ఇతరులని ఆకర్షించడానికి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ప్రియబిడ్డ, ఈ ఈ పోతిఫర్ భార్య యోసేపుని అలాగే ఆమె పాపంలోకి ప్రేరేపిస్తుంది. మొట్టమొదటి లక్షణం చూస్తున్నాం. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఆయన పాపం చేయటానికి నిరాకరించినప్పుడు కూడా అనుకోకుండా ఒకసారి ఎప్పుడైతే యోసేపు ఆ యజమానుడి ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆమె అతన్ని తొందరబెట్టి ఆయన పై వస్త్రం లాగి నాతో పాపం చేయమన్నప్పుడు యోసేపు ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, నీ భర్త ఈ ఇంటిలో అన్నిటినీ నాకు అప్పచెప్పాడు, నేను నమ్మకమైన సేవకునిలాగా నేను పనిచేస్తున్నాను, ఆయన ఈ ఇంటిలో దేన్ని కూడా చూడడు. చూడండి, భర్త భార్యని నమ్ముతున్నాడు, భర్త పనోడిని నమ్ముతున్నాడు. నమ్మకం బ్రేక్ చేయడం కంటే ఘోరమైనది ఇంకేది లేదండి. దాని అన్ని ద్రోహాల కంటే ఏంటి ద్రోహం అంటే నమ్మక ద్రోహం. ప్రియులారా, ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ నమ్మక ద్రోహము నేను నీ భర్తకు చేయలేనమ్మా, ఎందుకంటే నీ భర్త నన్ను నమ్మాడు కనుక నేను ఈ పాపం చెయ్యను, అన్నిటి మీద నీ భర్త నాకు అధికారం ఇచ్చాడు, నీవు ఆయన భార్యవు గనుక నీ మీద తప్ప నాకు అన్నిటి మీద అధికారం ఉంది, నేను అట్లా చెయ్యను అని యోసేపు చెప్తూ ఉంటున్నప్పుడు ఆయన పై వస్త్రం పట్టి ఆమె లాగుతుంది. ఆ పై వస్త్రం అక్కడే వదిలేసి ఎప్పుడైతే యోసేపు బయటికి వెళ్ళిపోయాడో, ప్రియులారా, ఈ స్త్రీ చేస్తున్న పని ఏమిటి అనంటే, పాపం చేయటానికి నిరాకరించినప్పుడు మనం వాక్యంలో చూస్తున్నాము, ఆమె అబద్ధాలు చెప్తుంది.
అంటే లేనిది ఉన్నట్టుగా చెప్తా ఉందన్నమాట. అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. భర్త వచ్చినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఒక డిసెప్షన్ అన్నమాట. అంటే లేనిది నిజంలాగా చెప్పటం, మోసం లేక సత్యాన్ని దాచటం. ఈమె సత్యం ఏంటంటే ఈ స్త్రీ అతన్ని పాపం చేయటానికి పిలుస్తుంది, కానీ భర్త వచ్చినప్పుడు ఏం చెప్తుందంటే, చూసావా నువ్వు నమ్మి తలపైన ఎక్కించుకున్న ఈ యోసేపు ఏం చేస్తున్నాడు, నాతో పాపం చేయమని నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి నిజం దాచి భర్తని ఆమె మోసం చేస్తుంది. మూడోదిగా ఏం చేస్తుందంటే మ్యానిపులేట్ చేస్తుంది, ఏడుస్తుంది, ఏడ్చి భర్తను నమ్మిస్తుంది. నాలుగోదిగా మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, పగ తీర్చటానికి ఈయనే చేశాడు అని చెప్పి భర్తకు చెప్తూ ఉన్నప్పుడు మనం వాక్యంలో ఏం చూస్తున్నామంటే ఆ పోతీఫరు యోసేపుని బందీగా అప్పచెప్పాడంట. ఎక్కడ బంధింపబడ్డాడంటే రాజ ఖైదీలు ఉండే చోట. అంటే అన్ని ద్రోహాల కంటే ఏంటంటే రాజద్రోహం అంటారు కదా, రాజద్రోహం చేసిన వాళ్ళకి అంటే కఠినమైన శిక్ష వేస్తారనమాట. అటువంటి ఖైదీలను పెట్టే ఒక చోట యోసేపును పెట్టడానికి యోసేపును బంధించి రాజ ఖైదీలు పెట్టే ఒక చోట యోసేపును పెట్టించాడు పోతీఫర్. పిల్లరా, మనం ఇక్కడ ఏం చూస్తూ ఉంటున్నామంటే భర్తకి నమ్మకంగా ఉండవలసిన భార్య, చూడండి ఎందుకు ఇట్లాంటి ఒక భయంకరమైన పాపం చేస్తారంటే కొన్నిసార్లు పెద్దవాళ్ళు అంటుంటారు తిన్నది అరగక అంటారు. నిజంగా చెప్పాలంటే అదే అండి. తిండి ఎక్కువైపోయి, డబ్బు ఎక్కువైపోయి, సొదమ గొమొర యొక్క పాపం ఏమిటి అంటే అతిగా సుఖము అతిగా తిండి దొరకడం వల్ల సొదమ గొమొరలో పాపం భయంకరంగా పెరిగింది అని చెప్పి మనము బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. అయితే డబ్బు చాలా ఉండి ఏం చేయాలో అర్థం కాక, భర్తకు నమ్మకంగా ఉండక, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆత్మ ఫలాలలో, ఆత్మ నిగ్రహం అనేది ఆత్మ ఫలాలలో ఒక ఫలం. ఈ ఆత్మ ఫలం అనేది లేకుండా, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా బానిస చుట్టూ పడుతుంది పోతీఫర్ భార్య. ప్రియులరా, ఈరోజు ప్రార్థన చేయాల్సింది ఏంటి అంటే ఆత్మ ఫలాల కోసం ప్రార్థన చేయాలి, నిగ్రహ శక్తి కోసము ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ నిగ్రహ శక్తి లేక ఎన్నో కుటుంబాలు పడిపోతున్నాయి, ఎంతోమంది యవనస్తులు పడిపోతున్నారు. అది అంటే ఈమె కరెక్ట్గా సైతానుకు ఒక సాదృశ్యం అన్నమాట. చూడండి, సెడెక్టివ్ అంటే ఆకర్షించి లోపలికి పట్టేసుకుంటారు, ఆకర్షించి పాపంలోకి లాగేస్తారు. సైతాన్ చెప్పింది కదా, నువ్వు ఇది చేస్తే ఏం కాదు, నువ్వు ఈ పండు తింటే ఏం కాదు అన్నది. అంటే దాని కాన్సిక్వెన్సెస్ సైతాన్ ఎప్పుడు చెప్పడండి. ఆకర్షించి అబద్ధం చెప్పి పిల్లరా పాపంలోకి సైతాను నడిపిస్తాడు. కనుక ఈరోజు మనము జాగరూకులై ఉండాలి. ఎక్కడ అడుగడుగున మనం చూస్తున్నప్పుడు ఇలాంటి అనేకమైన సిచ్యువేషన్స్, సందర్భాలు ఏర్పడినప్పుడు ఆత్మ ఫలాల కోసము మనం ప్రార్థన చేయాలి. ఈ సెల్ఫ్ కంట్రోల్ కోసం ప్రార్థన చేయకపోతే పిల్లరా పడిపోయినప్పుడు అభిషేకం కోల్పోతాం, పడిపోయినప్పుడు దేవుని పిలుపుని కోల్పోతాం, కుటుంబాలు పాడైపోతున్నాయి. అనేక మంది ఇంకా దాంట్లోంచి బయటికి రాలేనొక స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అన్నీ ఉండి ఇలాంటి ఒక పాపంలోకి నడిపించే వాళ్ళు స్త్రీలే కాదండి, పురుషులు కానివ్వండి, వయసులో పెద్దవాళ్ళు కానివ్వండి, అనేక మందిని ఈ లోకంలో మనం చూస్తున్నాం. పిల్లలు, అందుకే బైబిల్ ఏం చెప్తుంది అని అంటే మీరు ఎవరికి కూడా ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా, ఒక ఆటంకపరుస్తున్న ఒక వ్యక్తిలాగా మీరు ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. నేను తప్పు చేశాను, తను అంటే యోసేపు పాపానికి ఒప్పుకోలేదు కదా, పోనీలే అని వదిలేయలేదండి. మళ్ళీ 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 అర్థిస్తుంది. నిన్ను పట్టుకునేంత వరకు సైతాన్ వదిలిపెట్టాడు, నీ వెంట పడుతూనే ఉంటాడు. అందుకే గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని సైతాన్ చూస్తున్నాడని మనం చదువుతున్నాం బైబిల్లో. ఒక్కసారి అడిగి వదిలేయలేదు, మళ్ళీ వెంట వెంట పడుతుంది. ఎప్పుడైతే పట్టుకుందో అతను పారిపోయాడో ఏం చేస్తుందంటే అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పి ఏడ్చి పగ తీర్చుకుంటుంది. ఎందుకు పగ తీర్చుకుందంటే నేను పాపం చేయమన్నప్పుడు నువ్వు నాతో పాపం చేయలేవు కనుక నిన్ను నేను అంటే నీకు ఏ శిక్ష వేయించాలో ఆ శిక్ష నేను వేయిస్తానని చెప్పి భర్తతో శిక్ష వేయించిన ఒక దుర్మార్గురైన స్త్రీ, సైతానుకు ఒక సాదృశ్యమైన స్త్రీని, పోతీఫర్ భార్యని మనము ఈ బైబిల్లో మనం చూస్తున్నాం పిల్లల.
ఈరోజు అనేక మంది ఇట్లున్నారు. చూడు, నువ్వు నా మాటినవా, ఈ ఉద్యోగం తీయించేస్తాను, నువ్వు నా మాటినవా, నేను నీకు ఇలా చేస్తాను అని చెప్పి అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ప్రియులారా, అటువంటి వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ రోజు యోసేపుకి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యజమానురాలే పిలిచింది తప్పు చేయడానికి. ఎవరు చూసేది లేదు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఆ హెబ్రీలు అక్కడ ఎవ్వరు లేరు, ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడికి భయపడ్డాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ భర్త నన్ను నమ్మాడు కదా, నేను ఎలా నమ్మక ద్రోహం చేస్తాను, నా దేవుడికి నేను ఎట్లా నమ్మక ద్రోహం చేస్తాను అని చెప్పి యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక యోసేపు ఉన్నతమైన స్థానానికి లేవనెత్తబడ్డాడు. వాక్యం పలుకుతా ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పాప స్త్రీ వలలోంచి తప్పించుకుంటారు అని బైబిల్ చెప్తుంది. అంటే పాప స్త్రీ కానివ్వండి, పాప పురుషుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పాపంలోకి నేను లాగే వాళ్ళ చేతిలోంచి మీరు విడిపించబడతారు అని వాక్యం తెలియజేస్తా ఉంది. యోసేపు దేవునికి భయపడ్డాడు. అయ్యో నాకు అవకాశం రాదేమో, లేకపోతే నన్ను ఉద్యోగం తీసేస్తారేమో, లేకపోతే నాకు ఇదైపోతుందేమో అదైపోతుందేమో అని యోసేపు భయపడలేదండి. దేవుడి కోసం నిలబడ్డాడు. అందుకే యోసేపు ఉన్నతమైన స్థానంలోకి లేపబడ్డాడు. తర్వాత పోతిఫర్ భార్య పరిస్థితి ఏమైందో తెలియదండి. కానీ దేవుని వాక్యం ఏం పలుకుతుందంటే అటువంటి వారికి అనర్థము తప్పదు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియబిడ్డ, నీకు వీలైతే దేవునిలో నిలబడ్డ వాళ్ళు పడిపోతుంటే ఒక చెయ్యి అందించి పైకి లేపాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు తప్పుదారిలో పోతుంటే వాళ్ళకి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలోకి నడిపించాలి. కానీ మంచిగా వెళ్తున్న వాళ్ళని తప్పుదారిలో మళ్ళిస్తే దేవుడి శిక్ష తప్పదు అని బైబిల్ చెప్తాను. అందుకే ఈ పోతిఫర్ భార్య ఒక హెచ్చరికలాగా బైబిల్లో ఉంది. అలాంటి అలాంటి ఉరి సైతాను నీకు నీ కుటుంబానికి వేయదలిస్తే ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. యోసేపును విడిపించిన దేవుడు మన కుటుంబాన్ని, మన బిడ్డలని, కుటుంబ సభ్యుల్ని కూడా ఆయన తప్పకుండా ఆయన విడిపిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా, ఎన్నో కుటుంబాలు, బ్రోకెన్ ఫ్యామిలీస్ అయ్యా, ఉద్యోగం చేస్తున్న చోట, చదువుతున్న చోట, పని చేస్తున్న చోట, లోకంలో, అందుకే వాక్యం పలుకుతుంది, అనర్థాలున్న ప్రపంచంలో ఉన్నాము, ఆటంకపరుస్తున్న ప్రపంచంలో ఉన్నామని వాక్యం సెలవిస్తుండగా నా తండ్రి, అయ్యా ఎవరెవరు ఎక్కడెక్కడ అయ్యా మీ బిడ్డలని పాపంలోకి నడిపించాలని పొంచి ఉన్నారో నాయన, అట్టి దొంగ ఊబిలోంచి నీ బిడ్డల్ని విడిపించమని అడుగుతున్నాం. అక్కడ వారి పాదాలు చిక్కకున్నట్లుగా నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం. ఆ రోజు యోసేపు పైన ఉన్న మీ ఆత్మ నా తండ్రి, అయ్యా ఈరోజు ఎక్కడెక్కడ నా తండ్రి అయ్యా అటువంటి ఒక స్థితిని బిడ్డలు ఎదుర్కొంటున్నారు, అటువంటి ఒక పరిస్థితిలో బిడ్డలు చిక్కుకొని ఉన్నారో నాయన, వారందరినీ కూడా మీరు విడిపించమని నా తండ్రి, అయ్యా వారిపైన అబద్ధాలు మోపబడ్డాయేమో, నిందారోపణ చేస్తున్నారేమో నాయన, అయ్యా లేనిపోని నిందలు మోపుతున్నారేమో ప్రభువా, అయ్యా తప్పును ఆరోపిస్తున్నారేమో నాయన, అట్టి వారందరినీ కూడా మీరు విడిపించమని, బలపరచమని, అయ్యా ఒక్కొక్కరి కుటుంబాలను మీరు కట్టమని, నీ నామంలో నీ కోసం నిలబడడానికి నా తండ్రి నీ అభిషేకాన్ని దయచేయమని ప్రభువా, ఆశ నిగ్రహమును అనుగ్రహించమని, నేత్రాశ నుంచి విడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుడు మనని విడిపించువాడు, ఆయనే మనని విడిపిస్తాడు, ప్రతి బంధకం నుంచి ఆయన విడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.